ఈ వాక్యంలో ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చినప్పుడు అక్కడ శుద్ధి అయ్యాడు. శుద్ధి అయిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? యాజకునికి కనపరుచుకో అని చెబుతూ ఉన్నాడు. యాజకునికి ఎందుకు కనపరుచుకోవాలి? అక్కడ డైరెక్ట్ యేసు ప్రభువే ఉన్నాడుగా. యాజకునికి ఎందుకు చూపించాలి? ఆ కాలంలో యాజకులకే ఎందుకు చూపించాలి? ఇది ఒక పాయింట్ అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే రెండు విషయాలు నేను ఈ వాక్య భాగంలో నేను మీకు చూపిస్తాను. ఆయన కొండ మీద ఉన్నప్పుడు, కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, కొండ మీదకి ఎప్పుడు వెళ్ళాడు? 5వ అధ్యాయంలో వెళ్ళాడు. ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆయన జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుని ఉండగా, జనసమూహాన్ని చూసి కొండ ఎక్కి కూర్చున్నాడు. 5వ అధ్యాయంలో స్టార్ట్ చేసి 8వ అధ్యాయం ఫస్ట్ వచనం వరకే కంటిన్యూగా చెబుతూనే ఉన్నాడు ప్రసంగం. కంటిన్యూగా ఆ ప్రసంగాన్ని చెప్పి ముగించాడు. అక్కడ ముగించిన వెంటనే ఒక కుష్ఠరోగి వచ్చి నన్ను శుద్ధిని చేయి అని చెప్పాడు. చేసిన తర్వాత అక్కడ యాజకుడికి కనుపరుచుకోవాలి అని చెప్పాడు యేసుప్రభు. ఇక్కడ యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయంలో స్టార్ట్ చేసి 8వ అధ్యాయంలో ముగించాడు. 7వ అధ్యాయంతో క్లోజ్ చేశాడు. ఇక్కడ ఏ విషయాలు చెప్పాడు దేవుడు? ఇక్కడ ఏ మాటలు చెప్పాడు? ఇక్కడ ఏ విషయాలు చెప్పాడయ్యా అంటే, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మొత్తాన్ని వారికి వివరించాడు. ధర్మశాస్త్రంలో ఉన్న మోషే రాయించిన ధర్మశాస్త్రం, మోషే రాసిన ధర్మశాస్త్రం, ఆయన చెప్పిన ధర్మశాస్త్రం. మోషే గారు కూడా కొండ మీద దేవుడు రమ్మన్నప్పుడు సీనాయి పర్వతం మీదకి 10 కమాండ్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. అవి ఇవ్వకముందు ఏ మాటలు చెప్పాడు ఒకసారి చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయము, నిర్గమకాండం 19వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చినాం. యెహోవా పర్వతం శిఖరం మీద రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాడు. ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? సీనాయి పర్వతం మీదకి నువ్వు రావాలి అని చెప్పాడు. మరి ఇజ్రాయేల్ జనాంగం ఎక్కడ ఉన్నారు? ఆ సీనాయి పర్వతం కింద ఉన్నారు. సీనాయి పర్వతం కింద ఉన్నప్పుడు మోషే మాత్రం పైకి వెళ్ళాడు, దేవుడు కూడా అక్కడ పైకి వచ్చాడు. అక్కడ పైకి వచ్చినప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 కమాండ్స్ చెప్పాడు. ఇదిగో ఈ మాటలు వాళ్ళకెళ్ళి చెప్పు, దీని ప్రకారంగా వాళ్ళు బతకాలి, దీని ప్రకారంగా వాళ్ళు జీవించాలి, వాళ్ళకి చెప్పని కింద విషయాలని చెప్పుకుంటూ వస్తారు. సేమ్ ఈక్వాలిటీ, సేమ్ విషయాన్ని ఇదే ఇక్కడ చెప్పిన మోషే గారికి చెప్పినటువంటి దేవుడే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం నుండి 7వ వచనం ఎండింగ్ వరకే అదే కొండ మీద పైన కూర్చొని చెబుతున్నాడు. అక్కడే కొండ మీద కూర్చొని చెబుతున్నాడు. అక్కడ ఏ విషయాలు అయితే చెప్పబడ్డాయో, అక్కడ ఏ మాటలు అయితే ఇచ్చాడో అవి ఎక్స్ప్లెయిన్ చేసి చెబుతున్నాడు, వివరించి చెబుతున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అక్కడ ధర్మశాస్త్రం ఇచ్చాడు కానీ అవన్నీ ఆజ్ఞలు ఫాలో అయ్యి పాటించి వచ్చారే కానీ దాంట్లో ఉన్న పూర్తి అర్థాన్ని ఎవరు తెలుసుకోలేకపోయారు. దాన్ని తెలుసుకోవడానికి కూడా మోషే దగ్గరికి కానీ యెహోషువ దగ్గరికి కానీ వెళ్ళి మాకు ఈ మాటలేంటి వివరించని అడగలేదు ఎవరు కూడా. ఇక్కడ యేసుక్రీస్తు వారు సాక్షాత్తు ఆ మాటలన్నీ, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అక్కడ మోషే గారికి చెప్పాడు 10 ఆజ్ఞలు. ఇక్కడ అదే మాటలో ఏం చెబుతూ ఉన్నాడు
చూడండి, అసలు ఆయన చెబుతాడో లేదో అన్నది కూడా దేవుడు చెప్పాడు ఆల్రెడీ. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను అని చెప్పాడు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తనే పుట్టిస్తా. ఆయనే మొత్తం చెప్పేది, ఆయనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది, ఆయనే వాక్యంలో ఉన్న విషయాలను వివరంగా బోధించేది, అర్థమయ్యే విషయంలో, అర్థమయ్యే రీతిగా, అర్థమయ్యే ఆలోచింప దగేటట్టు బోధించే వాడు అతనే అని చెప్పాడు దేవుడు. అలాంటప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తే, ఒకసారి మత్తయి సువార్తలో ఉందాం. మొదటి నుండి ఒకసారి చదువుతున్నా. ఆయన ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవనెను అని చెప్పాడు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ అది. మరి కొండ మీద ఉన్నప్పుడు దగ్గర 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకే మొత్తాన్ని వివరించాడు, మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరి బహు జన సమూహం వచ్చేసారు ఆయన దగ్గరికి, బహు జన సమూహం వచ్చేసారు ఆల్రెడీ. ఎన్ని దేశాల వాళ్ళు వచ్చారో కూడా చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి, సువార్తను గురించి ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగంలో స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశములందరూ వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను పీడింపబడిన వారి, వ్యాధిగ్రస్తులను, దయ్యములు పట్టిన వారిని, చంద్ర రోగముల, పక్షవాయువు గల వారిని అందరినీ స్వస్థపరిచెను. 25వ వచనం చూస్తే, గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల యందు యొర్దాను అవతలనున్న బహు జన సమూహములను ఆయనను వెంబడించెను. ఎంత జనసంఖ్య వచ్చేసింది, ఎంత జనసంఖ్య ఆ కొండ మీదకి ఎక్కేశారు, ఎంత జనసంఖ్య ఆ కొండ చుట్టూ ఆవరణం మొత్తం పాకేసింది. ఎంత జన సమూహం ఆ కొండ మొత్తం కప్పేసింది. అప్పుడు మొదలుపెట్టాడు ప్రసంగం. వాళ్ళకన్నా బుర్రుంటే అసలు ఇక్కడ కొండ మీద చెప్పడం ఏంటి, అసలు ఇదేంటి అని ఆలోచించాలి వాళ్ళు, అంతేనే కాదా? అసలు నేను కొండ మీద కూర్చొని చెప్పడం ఏంటి అని ఆలోచించాలి వాళ్ళు. ఎందుకంటే మోషే ఏ విధంగా అయితే చేశాడో సేమ్ అదే విధంగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చేశాడు. ఆ కాలంలో మోషే ఏ విధంగా చెప్పాడు, ఆయన కూడా కొండ మీదే ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు, అక్కడే బోధించాడు శిష్యులు, జనాలు మొత్తానికి అందరికీ. సేమ్ టు సేమ్ పోలిక ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు యేసుప్రభు. ఆ కాలంలో ఉన్నటువంటి వాడిని నేనే, ఆ మోషే కాలంలో ఉన్నటువంటి వాడిని నేనే అని అక్కడ రుజువు పరుస్తూ వాళ్ళకి క్లారిటీగా సూచనలు చూపిస్తూ ఉన్నాడు. అదే మోషే గురించి సూచన, అదే కొండ, అదే ప్రజలు వాళ్ళు కాదు, వాతావరణం సేమ్ టు ఈక్వాలిటీ అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అక్కడ చూపిస్తుంటే వాళ్ళందరూ ఏమైపోతున్నారు, వాళ్ళందరి దృష్టి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, స్వస్థతల కోసం ఇంకా ఏదేదో ఆలోచనలో ఉన్నారేమో. కానీ ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ప్రసంగం చేశాడు, ఏంటి అసలు ఈ పోలికలేంటి, ఈ ఆలోచన, అసలు ఎందుకు ఎలాగే చెప్పాలి అని గ్రహించలేకపోయారు. ప్రతిది కూడా వాక్యములో ఉన్న దానినే ఎత్తి చూపించాడు, ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి పొల్లునే ఎత్తి చూపించాడు. ఇక్కడ కావంతే చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని అలా చెయ్యాలి, అలా కాకుండా కొత్త నిబంధనలు ఏం చెబుతుంది, ఇప్పుడు నేను మీకైతే ఏం చెబుతున్నా అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ దాని గురించి చెబుతూ ఉన్నాడు.
ధర్మశాస్త్రం ఇలా చెప్పింది, కానీ నేనైతే దొంగతనం చేయొద్దని చెప్పింది ధర్మశాస్త్రం, వ్యభిచరించొద్దని చెప్పింది. నేనైతే ఏం చెబుతున్నా మీకు? అలా ఆలోచించొద్దని చెబుతున్నా. అలా ఆలోచిస్తేనే మీకు పాపం అని దానికి ఎక్స్ట్రా యాడ్ చేసి మళ్ళీ చెబుతూ ఉన్నాడు. దాన్ని వివరించి చెబుతూ ఉన్నాడు. దాన్ని గ్రహించమని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కుష్ఠరోగి వచ్చి నన్ను స్వస్థపరచు అని అన్నప్పుడు వెంటనే స్వస్థపరచడం ఏంటి? కుష్ఠరోగి వచ్చి నన్ను స్వస్థపరచు అంటే వెంటనే స్వస్థపరిచాడు. వెంటనే ఆ రోగాన్ని తీసివేశాడు. వెంటనే అంతమంది జనాలు చూస్తుండగానే ఆయన్ని శుద్ధి చేశాడు. ఒక్కసారి ఈ కుష్ఠరోగి గురించి ఆలోచిద్దాం మనం. ఈ కుష్ఠరోగి వాస్తవంగా రోగంతో ఉన్నప్పుడు దేవుడు ఒక సూచనలు చెప్పాడు. ఏంటయ్యా అంటే, ఒక కుష్ఠరోగికి గుష్టి వ్యాధి వచ్చిందంటే అతన్ని ఊరు చివరికి తీసుకువెళ్ళి వదిలేసేయాలని చెప్పాడు. ఎందుకని? అది అంటువ్యాధి. ఇప్పుడు మన జనాల్లో ఇట్లా కూర్చున్నారు అనుకోండి, రోగం ఉంటే అతనికి అంటేసింది, రోగం ఉంటే వీళ్ళకి పాకిపోయింది. అందుకనే ఒక కుష్టి వ్యాధి ఒక వ్యక్తికి వచ్చినప్పుడు దూరంగా తీసుకొని ఊరు బయట తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉంచేయాలని చెప్పాడు. అవి చాలా జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. ఆ కాలంలో అంటువ్యాధులు, దద్దుర్లు అవన్నీ చాలా విపరీతంగా వచ్చాయి. ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఆ కాలంలో అంతగా లేదు. ఆ రోగం పోవాలంటే ఒకవేళ పోకపోతే చచ్చిపోవడం అక్కడ నుండి, అట్టే ఊరు బయటే చనిపోవడం, అట్టాగే ఉండిపోతారు. కానీ ఇక్కడ కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు డైరెక్ట్ యేసు ప్రభు వాక్యం చెబుతుంటే కొండ మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడు? అంతమంది జనాల్లో ఊరిలోనికి రానివ్వరుగా, ఊరు మధ్యకి రానివ్వరు. ఊరిలో ఎవరన్నా చూస్తే అతను తీసుకొని మళ్ళీ ఊరు బయటకు తీసుకెళ్ళిపోతాడు. అలాంటి ఎలా వచ్చాడు? ఊరు బయట దగ్గర ఒక 10 కిలోమీటర్ల దూరంలో బయట ఉంచేస్తారు. అలాంటి వాడు లోపలికి ఎలా వచ్చాడు? ఇక్కడ దేవుడు ఒక సూచనలు చెబుతాడు. అయ్యి కొన్ని విషయాలు మనం చూద్దాం. లేవీకాండము 13వ అధ్యాయము కుష్ఠవ్యాధి గురించి 45-46 వచనాలు ఒకసారి చూద్దాం. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరవబోసుకొని ఉండవలను, వాడు తన పై పెదవి కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలకవలను. ఆ పొడవాన్ని కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండను. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగా నివసింపవలెను అని చెబుతున్నాడా? ప్రత్యేకంగా ఉండాలి. అలా చెప్పి వాని నివాసము పాళము వెలుపల ఉండవాలి. పాళము వెలుపల, ఊరు బయట, ఊరు బయటికి వెళ్ళి వాడిని వదిలేసేయాలి, వెళ్ళవాలి. మరియు కుష్ఠరోగ వస్త్రములందు కనిపెట్టినప్పుడు అది తల వెంట్రుకలు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు జాగ్రత్తలో. 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. కుష్ఠశరము విస్తారముగా పుట్టినప్పుడు యాజకునికి చూపించే వరకు ఆ పొడవాని తలములను కొని పాదములకు కుష్ఠ చర్మమందు వ్యాపించి ఉండవలెను. యాజకుడు వాడిని చూడవలెను. యాజకుడు చూడాలి. అది అక్కడ యేసు ప్రభు చేసిందండి. అక్కడ యేసుక్రీస్తు వారు చేసిందేంటి? వాడిని స్వస్థపరిచి యాజకునికి కనుపరుచుకో అని చెప్పాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పినప్పుడు ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి అతను రోగం నయమైందా, వచ్చిందా, లేదా, పోయిందా, తగ్గిందా అని చూసి పరిశీలించి టెస్ట్ చేసి జనాల్లో వదిలిపెట్టేయాలి వాడిని. అప్పుడు దాకా లేదు ఛాన్స్. ఊరు బయట ఉండేయాల్సిందే. ఊరు బయటే కుష్ఠరోగులతోనే వాడు కూడా జీవించాలి. ఎంతమంది ఉంటే వాళ్ళతో పాటు ఉండాల్సిందే.
ఆహారం అవన్నీ మరి ఎలా ఉన్నాయో మరి మనకైతే తెలియదు ఆ కాలంలో. వాళ్ళకి ఎవరు పెడతారు మరి భోజనం? వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా వచ్చేసింది. ఎలాంటి చాలా జాగ్రత్తలు చెప్పాడు దేవుడు. వాడు గనక వస్తే మీకు కూడా అంటిద్ది, ఒక అంటు రోగం లాగా ఇది చెబుతూ ఉన్నాడు. అంటే ఇజ్రాయెల్ జనాంగానికి ఒక మంచి విషయాలే చెబుతూ ఉన్నాడు. కుష్ఠరోగం వచ్చినప్పుడు వాడిని ఊరు బయటికి తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే జనాలు మొత్తానికి పాకేసింది కరోనా లాగా. ఒక కరోనా ఒకడి నుండి ఎలా షేర్ అవుతుందో సేమ్ ఇది కూడా అంతే. ఇది కూడా అంతే ఆ కాలంలో. కానీ దేవుడు చాలా జాగ్రత్తలు చెప్పాడు. ఇదిగో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇదిగో అలాంటి వాళ్ళని యాజకుల దగ్గరికి తీసుకెళ్ళండి. ఆయనకి ఉందా లేకపోతే లేదా, చర్మం మీద మచ్చలు ఉన్నాయా, చర్మం మీద పుండ్లు ఉన్నాయా, అవన్నీ టెస్ట్ చేసి యాజకుడు ఊరు బయట వదిలేయాలి. అలాంటి కండిషన్లు చెప్పాడు. చెప్పినప్పుడు సడన్ గా యేసుక్రీస్తు వారు కొండ మీద ఉన్నప్పుడు ఈ కుష్ఠరోగి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు వారు ఆల్రెడీ స్వస్థపరుస్తాడని వచ్చాడు ఆ వ్యక్తి. యేసు దగ్గరికి వెళ్తే రోగం నయమవుతుందని వచ్చాడు. ఎక్కడో విన్నాడు, గ్యారంటీ ఊరు ఏదనుకున్నా కానీ వచ్చేసాడు. అక్కడికి కొండ మీదకి వచ్చేసాడు, కొండ పైకి వచ్చేసాడు. నాకు ఎవరు ఏదనుకున్నా నాకు నో ప్రాబ్లం, నాకు మాత్రం రోగం పోవాలి. నన్ను చూసి ఎవరు హింసించుకున్నా, ఎవరు బాధపడినా, ఎవరు ఇబ్బంది పడినా నో ప్రాబ్లం. ఒకవేళ జనాలకి తన రోగాన్ని చూపించకుండా ఫుల్గా కప్పేసుకున్నాడేమో, ఒకవేళ ఫుల్గా పైనుండి కింద దాకా ముసుగు వేసుకున్నాడేమో, ఆ ముసుగు వేసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తీసాడేమో, మనకు తెలియదు. ఒకవేళ చూస్తే జనాలు అక్కడ దాకా కూడా రానివ్వరు కదా, అక్కడ దాకా కూడా రానిరు, అక్కడ దాకా కూడా రానిరు, ఊరు లోపలికి కూడా రానివ్వరు. గెట్అవుట్ అని తోసేస్తారు బయటికి. ఊరు బయటకంటే ఎలా ఉంటదంటే, ఊరు మొత్తం మధ్యలో ఉన్నప్పుడు ఊరు చుట్టూ పారి కూడా ఉంటది, చాలా హైట్ ఉంటది, 40 అడుగుల హైట్ ఉంటది. ఆ 40 అడుగుల హైట్ ఊరు చుట్టూ ఉన్నప్పుడు, ఒక ద్వారం ఉన్నప్పుడు, ఆ ద్వారం దగ్గర ఎవరన్నా మనుషులు ఉంటారు, లోపలికి ఎవరు వస్తున్నారు ఏంటని. మరి అలాంటప్పుడు ఈ వ్యక్తి ఎలా వచ్చాడు? పక్క పకడబందీతో వచ్చాడు. కొంతమంది కుష్ఠరోగులు ఏమైందంటే, ఈ రోగంతో ఉండే చచ్చిపోదాం, ఈ రోగంతోనే మనం చనిపోదాం అని బైబిల్ ఆల్రెడీ అనుకుంటారు. ఒక 2-3 ఒక సిరియా దేశం, అప్పుడు ఇజ్రాయెల్ జనాంగం యుద్ధం జరుగుతుంటే ఆ యుద్ధంలో మనుషుల్లో వెళ్ళి మనం కూడా కత్తులతో చంపేస్తారు, మనం వాళ్ళతో పాటు అక్కడ కూడా చనిపోదాం అని అనుకుంటారు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో ఆ రోగంతో ఉన్నప్పుడు ఒకడికి అనుభవించిన వాడికే తెలిసింది, ఆ రోగం అనుభవించిన వాడికే తెలిసింది. వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి చూడండి, అది రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఒకసారి చదవండి. ఒకసారి అనండి. అప్పుడు పట్టణపు గుమ్మము నొద్ద ఏముంది? పట్టణానికి ఒక గుమ్మం ఉంది, పట్టణానికి ఒక గుమ్మం, ద్వారం. ఆ ద్వారం ఉంటే లోపలికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళనివ్వట్లేదు లోనికి. మరి వెళ్ళనీయపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. చాలు చాలు. వీళ్ళు బాధ భరించలేక ఆ సైనికుల్లోకి వెళ్ళిపోతే ఎవరితో చనిపోదామని ఫిక్స్ అయిపోతున్నారు. బాధ భరించలేక ఆ నెప్పులతో, కురుపులతో, ఆ పుండ్లతో లోపలికైతే రానివ్వట్లేదు ప్రజలు. ఆ యుద్ధం జరిగే సందర్భంలో పక్కన ఎలీషా గారితో యుద్ధం, అంటే ఆ జనాంగంతో ఎలీషా గారు యుద్ధానికి సిద్ధం చేస్తారు.
సైన్యాన్ని. చేసినప్పుడు ఇక్కడ ఆ యుద్ధం జరిగేటప్పుడు సడన్గా వెళ్ళిపోదామని వీళ్ళు చూస్తున్నారు. అంటే అప్పుడు గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇంకా యుద్ధం చేయడానికి వెళ్తారు కదా, అప్పుడు లోపలికి వెళ్ళిపోయి అలల్లో కలిసిపోదాం అన్న ఆలోచనతో ఉన్నారు వీళ్ళు. కానీ ఒంటరితనం చాలా భయంకరం. ఊరిలో వెళ్ళేసినటువంటి వాళ్ళు చాలా భయంకరంగా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లోనే ఈ కుష్ఠరోగులు కూడా ఆ కాలంలో ఉన్నారు. ఊరిలోనికి నో ఎంట్రీ. కరోనా వచ్చింది అనుకోండి, వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? హాస్పిటల్లో పోయిందాక అక్కడే ఉంచుతారు, రోగం తగ్గిందాక అక్కడే ఉంచుతారు. ఒకవేళ రోగమా ప్రాణమా ఇవన్నీ ఆలోచిస్తారు. అసలు ఈ రోగం కంటే నేను మనుషుల్లో ఉండడమే బెటర్ రా బాబు అనుకుంటారు, కుటుంబంలో ఉండడమే బెటర్ రా అనుకుంటారు. మనం ఎలా ఆలోచించామో సేమ్ వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. ఆ కాలంలో మనం ఎలాగైతే ఆలోచించామో సేమ్ ఈక్వల్ వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. అలా ఆలోచించి ఆ రోగం వస్తే యాజకుని దగ్గరికి తీసుకొని వెళ్తేనే మాత్రమే జనాల్లో తిరగడానికి అవకాశం ఉంటుంది. అదైనా రోగం తగ్గి లోపలికి వస్తే, యాజకునికి కనపరుచుకుంటే, యాజకునికి చూపించుకుంటే ఒక డాక్టర్ లాగా, అప్పుడు జనాల్లో తిరగడానికి పర్మిషన్ ఉంటుంది, లేకపోతే లేదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ ఉద్దేశాలన్నీ తెలుసు ఆయనకి. ఎంత నలిగిపోతున్నాడు, ఎంత ఇదైపోతున్నాడు, ఎంత అవమానపడుతున్నాడు, ఎంత క్షీణించిపోయాడు. ఏడదాకా వచ్చాడంటే నా దగ్గరికి, ఈయన ఎన్ని దారులు దాటుకొని, ఎన్ని హద్దులు దాటుకొని, ఎన్ని ప్రయాణాలు దాటుకొని, ఎన్ని విధాలుగా హింసలు పడి వచ్చాడో అవన్నీ తెలుసు ఆయన. అందుకనే నన్ను శుద్ధిని చెయ్యి అన్నప్పుడు ఇమ్మీడియట్లుగా చేస్తాడు. ఇమ్మీడియట్లుగా. ఎందుకంటే అన్ని హింసలలో, అన్ని ఇబ్బందులలో నుండి వచ్చాడు అక్కడికి, అన్ని సమస్యల నుండి వచ్చాడు. ఎవరైనా చూసినా కానీ అక్కడికి నో ఎంట్రీ, జనాల్లో తిరగడానికి నో ఎంట్రీ. ఇన్ని సమస్యలతో, ఇన్ని ఇబ్బందులతో ఉండి అక్కడికి వచ్చాడు కాబట్టి వెంటనే అక్కడ సూచిక్రియ చేశాడు. ఆ జనాలలో అన్ని దేశాల వాళ్ళ మధ్య ఒక గొప్ప సూచిక్రియ చేసి దేవుడిని రుజువుపరుచుకున్నాడు. అక్కడ ధర్మశాస్త్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ధర్మశాస్త్రంలో మోషే దగ్గర నేను ఇచ్చిన ఈ ఆజ్ఞలను నేనే అని చెప్పి అక్కడ సూచిక్రియ చేసి ఆ కుష్ఠరోగిని బాగు చేసి ఇది నేను దేవుడిని అనే రుజువుపరుచుకున్నాడు. అక్కడ రుజువుపరుచుకున్నాడు. సడన్ గా ఒక వ్యక్తి దేవునిలోనికి రావడానికి, బాప్తిసం తీసుకోవడానికి, ఇక నేను ఇప్పుడు మారు మనసు పొందాలి, ఇక తీసుకోవాలి అని అనుకుంటా ఉంటారు చాలా మంది. కానీ దేవుడైతే అలా చోట్ల సడన్ గా వచ్చేయాలి అని చెబుతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా సడన్ గా నా దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాడు. అలాగే మనం లోకసు వార్తలో కొంతమందిని చూస్తాం. 5 నిమిషాల్లో చెప్పి నేను ముగించేస్తా. లోకసు వార్తలో ఒక 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తాడు యేసుక్రీస్తు వారు. 10 మందిని బాగు చేసిన వెంటనే ఒక్కడికి కూడా కృతజ్ఞత లేకుండా పోతారు. ఒక్కరు కూడా కృతజ్ఞత లేకుండా పోయినప్పుడు ఒక సమరయుడు మాత్రం వచ్చి, ప్రభువా నన్ను స్వస్థపరిచావు, నీకే కృతజ్ఞతలని చెల్లించుకుంటాడు. మరి కడమ 9 మంది ఎక్కడికి పోయారని అడుగుతాడు క్వశ్చన్లు. నువ్వు వచ్చావు, కడమ 9 మంది ఎక్కడికి పోయారు, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళని క్వశ్చన్లు వేస్తారు. చూడండి ఇక్కడ లోకసు వార్త 17వ అధ్యాయము 11 నుండి ఒకసారి చదువుకుంటూ వెళ్దాం. 17వ అధ్యాయం 11 నుండి చదువుకుంటూ వెళ్దాం. ఆయన యెరూషలేములకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచూ ఉండెను. ఆయన యొక్క గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనను ఎదురుగా వచ్చి దూరమున నిలిచి కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోడని
వారితో చెప్పాను. వారు వెళ్ళి చున్నగా ఇక్కడ యేసు ప్రభు చేసినప్పుడల్లా యాజకుడికి చూపించుకోమని చెబుతున్నాడు. ఎందుకు యాజకుడికి చూపించుకోవాలంటే సేమ్ ప్రొసీజర్ అది. అక్కడికి వెళ్ళి యాజకుడికి చూపించుకుంటేనే జనాల్లో తిరగనిస్తారు, లేకపోతే పొండిరా బాబు అంటాడు ఆ అధికారి, ఆ యాజకుడు. ఒకవేళ జనాలు చూసినా గుర్తుపట్టిన ఆ వ్యక్తిని, నీకు కుష్ఠరోగం వచ్చింది కదా, ఎలా తిరుగుతున్నావు జనాలని క్వశ్చన్లు వేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే క్లియర్ కట్ గా చెబుతున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు యాజకునికి చూపించుకో, కనుపరుచుకో, మోషే నియమించిన కానుకని నువ్వు దేవాలయంలో వెయ్యి అని చెప్తాడు. అసలు అదేం చేయకుండా రోగం నయమైపోయింది, వెళ్ళిపోయారు. కింద చదవండి ఒకసారి. మహిమపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మంది ఎక్కడ అని క్వశ్చన్ వేసాడు. నువ్వు వచ్చావు, ఆ 9 మంది ఏమైపోయారు? ఒక కృతజ్ఞత కూడా లేదు వాళ్ళకి. అసలు యాజకుడికి కనపరచడం కాదు, నా రోగం పోయిందని మళ్ళీ యేసు ప్రభు దగ్గరికే రావట్లా. ఇప్పుడున్న జనాలు కూడా అట్టా ఉన్నారు. రోగం పోయింది, నయమైంది, అన్ని స్వస్థపరచబడ్డాం. అంత నయమైన తర్వాత కూడా ఆయన కృతజ్ఞతలు కూడా చెల్లించలేకపోతున్నాం మనం కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాల్లో. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. ఇక్కడ రోగం పోయినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? శుద్ధులయ్యారు వాళ్ళు రోగం పోయింది, వాళ్ళు ఎక్కడ అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా అలా క్వశ్చన్లు వేస్తాడేమో. ఆ కాలంలో క్వశ్చన్లు వేసాడంటే గ్యారంటీగా క్వశ్చన్ వేస్తాడు. గ్యారంటీ. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటంకాలు వచ్చినా, ఎటువంటి రోగాలతో ఉన్నా మనకు స్వస్థత దయచేసినప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. కొంతమంది కృతజ్ఞతలు చెల్లించి ఒక కూడికలు లాంటివి పెట్టుకుంటారు, అది మంచి విషయం. ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఏంటయ్యా అంటే, ఎక్కడ ఉన్నారు వాళ్ళు అని ఆ సమరయాన్ని అడుగుతున్నాడు. కానీ కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు ఆ స్వస్థత కోసమే వచ్చి వెళ్ళిపోయారు, ఆ స్వస్థత పొంది వెళ్ళిపోయారు. కానీ దేవుడు అంటే, ఆ దేవుడు నన్ను బాగు చేశాడు, ఆ దేవుడు దగ్గరికి వెళ్ళి మళ్ళీ కనపరుచుకుందామని ఒక సమరయుడు మాత్రమే వచ్చాడు, కానీ వాళ్ళైతే రాలేకపోయారు. ఈ రోజుల్లో మనం కూడా అలాగే ఉన్నాం. రోగం నయమైన వెంటనే మళ్ళీ దేవుడి నుండి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ సమాజంలో కలిసిపోతున్నాం. తర్వాత దేవుడు బాధపడుతున్నాడు మనల్ని చూసి బాధపడుతున్నాడు ఈ వచనాన్ని బట్టి. ఇంత కృతజ్ఞత లేనటువంటి వాడుగా ఉన్న వెంటనే అంటాడు. కానీ ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన కొండ మీద దిగి రావటమే ఒక కుష్ఠరోగి ఎన్ని సందర్భాల్లో హింసల్లో ఆయన గురయ్యాడు, వెంటనే ఇమ్మీడియట్లీగా స్వస్థపరిచాడు. నా కుమారుడా అని అన్నాడు. అంటే ఆయన ఆహ్వానించి సంఘంలో యాక్సెప్ట్ చేశాడు అక్కడ యేసు ప్రభు. నా కుమారుడు అంటే మనల్ని కూడా కుమారులే అంటాడు. అంటే ఎప్పుడు అంటాడు అలాగా? బాప్తిసం తీసుకుని మారు మనసు పొందితేనే అలా అంటాడు, నా కుమారుడు అని, నా కుమార్తె అని, లేకపోతే లేదు. ఇక్కడ డైరెక్ట్గా నా కుమారుడు అని అంటున్నాడు. అంటే యాక్సెప్ట్ చేసేసాడు, అక్కడ సంఘంలోనికి యాక్సెప్ట్ చేసేసాడు. సో మనం కూడా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు మామూలుగా మనం చూడకూడదు. ఆయన రోగం తీసివేశాడే అన్న ఆలోచనతో కాదు, కానీ ఆయన మన కోసం ఎంతగా ప్రాణం పెట్టినంతగా నలిగిపోయాడు ఆ శిలువలో. ఒక రోగం కోసమే మనం చూస్తున్నాం, కానీ ఆయన చేసిన త్యాగాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆయన చేసిన త్యాగం, ఆ ప్రేమ, ఇవన్నీ కూడా మన కోసమే చేశాడు, కానీ ఆయన కోసం అయితే కాదు. సో గ్రహిద్దాం, ఆలోచిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించిందంట. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఒకసారి అలా నిల్చుంటే చిన్న ప్రార్థన చేసుకుని వాటిని వెళ్దాం. అలా చిన్నగా నిల్చున్నాడు. కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మరి వందనాలు, మీకు స్తోత్రాలు.